గ్రహాంతరవాసులు అనేవాళ్ళు ఉండటమే ఆశ్చర్యం అనుకుంటే ఆ గ్రహాంతరవాసులు మనుషుల మాంసం అంటే మన మాంసం తింటూ కాలం గడుపుతున్నారు భూమి మీదే అనే వార్త వింటే ఇంకేముంది, చెవులు జుయి ముక్కు కుయ్యి నోరు ముయ్యి అంటూ ఉంటాయి కదా. ఓవర్గా ఉంది కదా. అవును, నాకు కూడా అలాగే అనిపించింది. కానీ నేను ఇచ్చే సమాచారం తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ కొందరు చెప్పేదాని ప్రకారం గ్రహాంతరవాసులు ఉన్నారు అని గట్టిగా బల్లగుద్ది చెప్పగలం. ఇంకొందరు చెప్పేదాని ప్రకారం సొల్లు చెప్పకుండా మూసుకుని వెళ్ళరా జఫా అని తిట్టి పంపించగలం. కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే దిమ్మ తిరుగుద్ది. ఇక ఆలస్యం ఎందుకో వింటారా అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాల కోసం తెలుగు మోజో కథలు అని మన ఇంకొక ఛానల్ ఉంది, దానిని కూడా సబ్స్క్రైబ్ చేయండి. నిజానికి ఆ ఛానల్లో మంచి స్టోరీస్ పెట్టే క్రమంలో ఈ ఛానల్ మీద కాస్త ఇంట్రెస్ట్ తగ్గించాను. ఇకపై అలా చేయను. అంతేకాదు, ఈ ఛానల్ కంటే తెలుగు మోజో కథలు ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి, వీలుంటే ఒకసారి చూడండి. ఇక స్టోరీలకు వెళ్తామా. అమెరికా అటవీ శాఖ పరిధిలో ఉన్న ఓ ప్రాంతంలో గ్రహాంతరవాసులు ఎగిరే పల్లాలు కదలికల గురించి అమెరికా వ్యవసాయ శాఖ ఓ రహస్య నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను ది బ్లాక్ వాల్ట్ అనే వెబ్సైట్ వ్యవస్థాపకుడు జాన్ గ్రీన్వాల్డ్ సంపాదించాడు. గ్రహాంతర వాసుల గురించి ఆశ్చర్యకరమైన విషయాలు నివేదికలో నమోదు ఉన్నాయి. న్యూ మెక్సికోలోని టోంటో జాతీయ అభయారణ్యంలో గ్రహాంతర వాసులు ఓ రహస్య స్థావరం ఏర్పాటు చేసుకున్నారని అమెరికా అటవీ శాఖ అందులో పేర్కొందట. అడవిలోని ఓ కొండలోంచి ఎగిరే పల్లాలు రావడాన్ని 60 ఏళ్ల ఓ వ్యక్తి ప్రత్యక్షంగా చూశాడని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అతడు పిచ్చివాడు కాదని, ఎటువంటి మత్తు పదార్థాలు తీసుకోడని అంటున్నారట. ఈ స్థావరంలో గ్రహాంతరవాసులతో కలిసి మనుషులు కూడా పనిచేస్తున్నారని ఆ ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నాడట. అక్కడ గ్రహాంతరవాసులు నరమాంసం తింటారని, స్థావరం చుట్టుపక్కల మొండెం లేని తలలను తాను చూశానని చెప్పారట. స్థావరం లోపలికి రహస్యంగా వెళ్ళి ఫోటోలు కూడా తీశానన్నాడట. ఈ ప్రాంతంలో గ్రహాంతరవాసులు రహస్యంగా స్థావరం ఏర్పాటు చేసుకున్నారని అంతకు ముందు అమెరికా ఎయిర్ ఫోర్స్ నిఘా విభాగం మాజీ అధికారి జార్జ్ ఏ ఫిల్లర్ కూడా పేర్కొన్నారు. వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా సైన్యానికి గ్రహాంతరవాసులు సహకరించారని, ఇప్పటికీ అమెరికా సైన్యంతో గ్రహాంతరవాసులకు సంబంధాలు ఉన్నాయని ఫిల్లరీ చెబుతున్నారట. మరి నేను అందించిన ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కూడా చెప్పండి. అలాగే మరి ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. అలాగే దీనికంటే ఇంకా మంచి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్. మళ్ళీ చెప్తున్నాను, తెలుగు మోజో కథలు ఛానల్.